ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ప్రభు కృపను బట్టి 2020వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి ఆరంభించబడింది. అనగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం, అనగా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అంటే 24 నెలలు ప్లస్ 1 నెల, 25 నెలలు పూర్తి చేసుకొని 26వ నెలలో ఉన్నాం. మనం 26వ నెలలో సగంలో ఉన్నాం, అనగా ఫిబ్రవరి 15 కనుక సగంలో ఉన్నాం. ప్రభు ఇలాగా ఇన్ని నెలలు కొనసాగడానికి, ఇన్ని రోజులు కొనసాగడానికి, ఇన్ని సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేసేదందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈరోజు మన ఎపిసోడ్ 777వ ఎపిసోడ్ 777, అనగా 776 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదివారము గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి మా స్థానిక సంఘంలో, డైకస్ రోడ్డు శాంతినగర్ 6వ వీధిలో ఉండే మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశాలు మా సహోదరులు బ్రదర్ సావియో సాబు మరియు బ్రదర్ ఎలైజా సుందర్ అనేటువంటి సోదరులు వారు ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారు. కనుక మీరు నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి తద్వారా మీరు నా ఫ్రెండ్గా ఉంటారు కనుక మీరు ఆ లైవ్ చూసేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఆ లింక్ నేను వాట్సాప్లోనో స్టేటస్లోనో పెడతాను. లేదు అంటే గిడియోన్ మిషన్ చర్చ్ లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఛానల్లో ఉంటుంది కనుక మీరు ఫాలో కావచ్చు. ఈ మన శాంతి టీవీలో వచ్చేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమంలో వచ్చే సందేశానికి ఆదివారపు సందేశానికి తేడా ఉంటుంది. ఈ సందేశము కేవలం 26 నిమిషాలు ఉంటుంది. ఆ సందేశం 40 నుంచి 1 గంట, గంటకు పైగా ఉంటుంది. ఆదివారం లైవ్ మెసేజ్ కనుక దీనికి దానికి తేడా ఉంటుంది. కనుక ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా విషయాలు తెలుసుకోవాలనుకున్నవారు మీరు ఇలాగా నన్ను ఫేస్బుక్ ద్వారా కూడా లేదా ఫేస్బుక్ లైవ్ పొందడం ద్వారా కూడా ఈ ఆత్మీయ సందేశాలు మీ జీవితానికి మీరు ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినం ప్రభు కృపను బట్టి భీమవరంలో ఒక వివాహంలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. వివాహంలో దేవ వర్తమానం అందించడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. బ్రదర్ అంబటి ఆనంద్ గారు, ఆయన రక్షింపబడి ప్రభు సేవ చేస్తూ నా దగ్గర కొంతకాలం ఉన్నటువంటి సహోదరుడు. ఆయన దేవుడు చక్కటి భాగస్వామిని అనుగ్రహించాడు. అందరూ బట్టి నా ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. మీ స్థానిక సంఘాల్లో కానీ లేకపోతే మీ ప్రాంతాల్లో కానీ సేవ చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి ఎవరైనా యవనస్తులు ఉన్నట్లయితే దయచేసి వారిని మా దగ్గర పంపించండి. వారికి ఉచిత భోజనము వసతి కల్పించి సేవలో వారిని వాడుకుంటూ వారికి తర్పిదిస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ, బైబిల్ స్కూల్ కాదు అది, అనగా వాళ్ళకి మాతో పాటు అక్కడిక్కడి మీటింగులకు వెళ్తూ తిప్పుతూ వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ వారిని సేవలో వాడుకొని వారిని సేవకులుగా తయారు చేస్తాం. 1-2 సంవత్సరాల తర్వాత వారికి ట్రైనింగ్ అవసరము అని భావించినప్పుడు, వారు ఒకవేళ ఆసక్తి చూపించినప్పుడు ప్రభుచిత్తమైతే కేరళలో ఒక మంచి బైబిల్ కాలేజీలో, అనగా ఒలీవ్ థియోలాజికల్ ఇన్స్టిట్యూట్ OTI అనేటువంటి ఇన్స్టిట్యూట్లో అక్కడ రిజిస్ట్రార్ గారు నాకు మంచి సన్నిహితుడు కనుక అక్కడికి పంపించి 3 సంవత్సరాల BTH ఇంగ్లీష్ మీడియంలో చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు యవనస్తులు కావాలి, అనేక మంది యవనస్తులు లేవాలి. ముసలివాళ్ళు కాదు, ముసలివాళ్ళు వద్దని కాదు, వృద్ధులైన వారు వద్దని కాదు,
కానీ యవనస్తులు చేసిన విధంగా అనగా హుషారుగా పరిగెత్తడం చేయడం కదలడం అనేది వృద్ధులు చేయలేరు కనుక యవనస్తులకు ఒక మంచి అవకాశం, సేవ చేసేటువంటి అవకాశం. కొంతమంది బైబిల్ ట్రైనింగ్ అంటే 3 సంవత్సరాలు వెళ్ళాలి కదా, 3 సంవత్సరాలు అది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు. కనుక యవనస్తులకు మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తల్లిదండ్రులు ఈ విషయంలో పెద్దలైన వారు నన్ను సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో కొత్తగా పరిచయం ఆరంభిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ప్రభు కృపను బట్టి 28 మంది సేవకులు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసంతో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి యవనస్తుల పట్ల దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు. యవనస్తుడు నశించిపోకూడదు. యవనస్తుడు యవన కాలమున దేవుని కాడిని మోయాలి. కనుక మీ యవనస్తుల్ని ఏదో పై చదువులకని పంపిస్తూ వారి జీవితాలని పతనావస్థకు తీసుకొని రావద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని సేవలో ఉన్నారనుకోండి, వారు ఒక సత్ప్రవర్తనలో లేకపోతే రాబోయే రోజుల్లో మంచి క్రైస్తవ కుటుంబ జీవితాన్ని కూడా చేయగలరు. కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలోని 4 మౌనాల గురించి, ఒకటి పెళ్లి కుమారుడి యొక్క మౌనం గురించి, రెండవదిగా వర్తకులు వ్యాపారస్తులు అనగా అమ్మువారు పావురములు అమ్మువారి యొక్క మౌనం గురించి, లేదా రూకలు మార్చువారు రూకలు అమ్మువారి యొక్క మౌనం గురించి, లేదా పశువులను లేకపోతే ఎద్దులను గొర్రెలను అమ్మువారి యొక్క మౌనం గురించి, అది సంతలాగా మారినప్పటికీ కూడా ప్రభు సాన్నిధ్యం వల్ల అది శాంతంగా మారినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత శిష్యుల యొక్క మౌనం, శిష్యులు కూడా అధైర్యాన్ని బట్టి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అపార్థం చేసుకోవడాన్ని బట్టి, అర్థం కాకపోవడాన్ని బట్టి పెళ్లి కుమారుడు మౌనంగా ఉన్నాడని, అపరాధ భావాన్ని బట్టి వర్తకులు మౌనంగా ఉన్నారని, అధైర్యాన్ని బట్టి శిష్యులు మౌనంగా ఉన్నారని, అంతేకాకుండా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి, తాను కాదు వారు అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి యేసుక్రీస్తుల వారు మౌనంగా ఉన్నారని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 10. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. మన టైటిల్ మొదటి సంగతులు, ఫస్ట్ థింగ్స్ అన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట, ఒక సేయింగ్ ఒకటి ఇలా ఉంది, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మొదటి సంగతులు మొదట జరగాలి. మొదటి సంగతులు చివరి జరగడానికి వీల్లేదు. మొదటి సంగతులు మొదట. 2వ అధ్యాయము 10వ వచనం, ప్రతి వాడును మొదట మంచి రసము పోయును. మొదటి నుంచే జబ్బు రసం పోయాడు. మొదటి నుంచే జబ్బు రసము పోసారనుకోండి, కలకలం మంచి ద్రాక్షారసం వీళ్ళ దగ్గర లేదు, ఎందుకు వెళ్ళిపోదాం పదండి అని ఆ వివాహము విజయవంతం కాదు, ఆ విందు కార్యక్రమం విజయవంతం కాదు. జనులు మత్తుగా ఉన్నప్పుడు మాత్రమే, అనగా మధ్యలో మొదట మంచి రసం పోసి మధ్యలో జనులు మత్తుగా ఉన్నప్పుడు, మత్తెక్కినప్పుడు, వాళ్ళకి మత్తు తారాస్థాయికి చేరినప్పుడు వాళ్ళు జబ్బు రసం పోస్తున్నారు అని మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సంగతులు అన్నప్పుడు, మొదటి సంగతులు అంటే మొదట్లో ఉన్న సంగతులని కాకుండా ప్రాముఖ్యమైన సంగతులు అని అర్థం. మన జీవితంలో లేకపోతే మీ జీవితంలో ఈ ఉదయకాలంలో మొదటి విషయం మొబైల్ ఎత్తుకొని ఆడుకోవడము, మొబైల్ చూసుకోవడం కాదు, కానీ లేవడంతోనే స్తోత్రం చెప్తూ, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ప్రతిరోజు ప్రేమిస్తున్నాను చెప్పమని కాదు, అలాంటివి ఏమైనా, ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను, ఐ లవ్ యూ లార్డ్ జీసస్, యు ఆర్ మై లార్డ్, హల్లెలూయా, స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ, సనుగుడితో కాకుండా అప్పుడే లేయాల్సి వచ్చింది, ఏంది మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్కి, ఏంది ఈ జీవితం రొటీన్ అయిపోయింది అని శాపనార్థాలు పెట్టుకుంటూ 7 గంటలకు కూడా లేదా భార్యను తిట్టి ఏమై ముందే లేపొచ్చు కదా అని ఇటువంటివి లేకుండా ఉదయాన్నే స్తుతులతో లేవండి, దేవుని స్తుతించండి. ప్రభువా
నాకు ఇచ్చిన మంచి దినము కొరకే నీకు స్తోత్రం, ఈ దినమంతా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నందుకు నీకు స్తోత్రం అని చెప్తూ ప్రార్థనాపూర్వకంగా లేచి కాస్త ఫ్రెష్ అయిపోయి దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ కొంత సమయం కొన్ని నిమిషాలు అలా గడపండి. మొదటి సమయం దేవునికి ఇవ్వండి. మనం ఎంతగా ప్రేమిస్తామో అలాగే అంత ప్రాముఖ్యతనిస్తాం. ప్రాముఖ్యతనిస్తాము అంటే మొదటి భాగాన్ని ఇస్తామని అర్థం. మధ్య భాగమో చివరి భాగం ఇస్తాను, అన్ని పనులు అయిపోతారు. ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకుందాం లేండి, ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకుంటాం లేండి, అవసరమైతే మొబైల్ చూసుకునేటువంటి సమయాన్ని త్యాగం చేసి దేవుని వాక్యం కొరకు, ప్రార్థన కొరకు, ధ్యానం కొరకు మీరు కేటాయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి సంగతులు, మొదట వేషధారి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదట నీ సహోదరునితో సమాధానపడు. ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణ ఇవన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ అర్పిద్దులే, మళ్ళీ బలి అర్పిద్దులే, అది ప్రాముఖ్యమైన విషయం కాదు. మొదట నీ సహోదరునితో సమాధానపడు, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు, మొదట నీ కంట్లో దూరం తీసుకో. ఇలాగా కొన్ని మొదట్లు మనం మత్తయి సువార్తలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదట గిన్నెలు లేకపోతే పాత్రలను లోపల శుద్ధీకరించుకోవాలి. పాత్రల యొక్క శుద్ధీకరణ లోపల జరగాలి అని చెప్పడాన్ని మనం చూస్తాం. ఇలా మొదటి సంగతులు మత్తయి సువార్తలో ఉన్నట్టుగా యోహాను సువార్తలోని 7 మొదటి సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 7 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం 7 ఎక్కువగా మాట్లాడుకునే సమయం కూడా లేదు. మనకి ఇంకొక 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ 15 నిమిషాల్లో నేను ఈ 7 విషయాలు గుండా వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు చెప్పినప్పుడు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయిపోయిన రెఫరెన్స్ల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే, అందుకని వీళ్ళంతా రెఫరెన్స్ చెప్పినప్పుడు నేను 2 సార్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు కృపను బట్టి 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు నేను వెళ్ళి పరిచయం చేస్తూ ఉంటాను. చేయాలి, ఇది చాలదు, ఇంకా వెళ్ళాలి, చాలా ప్రాంతాలకు వెళ్ళాలి, చాలా గ్రామాలకు వెళ్ళాలి. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 2 నెలలలోపు మన రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనైంది. ఏ జిల్లాలో ఏంటి, ఇప్పుడు ఆ జిల్లాల గురించి వివాదం కాదు మనకు విషయం. అలాగైతే కొత్త జిల్లాలకి వెళ్తాం, కొత్త ప్రాంతాలకు వెళ్తాం, మునుపెన్నడూ వెళ్ళనటువంటి ప్రాంతాలకు వెళ్తాం, పరిచయం చేస్తాం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మొట్టమొదటి సంగతి, ప్రతివాడు అనగా ప్రతివాడు పోయాలని కాదు, ప్రతివాడు మామూలుగా జనరల్గా చేసేటువంటి విషయం ఏంటంటే మంచి రసము పోస్తాడు, గుడ్ వైన్ని పోస్తాడు జనుల యొక్క ఇంప్రెషన్ కోసం. అమ్మో పర్లేదండి, ద్రాక్ష చాలా బాగుందండి, వెరీ గుడ్, ఎక్కడికి తెచ్చారు? కొన్నిసార్లు అక్కడెక్కడ బిర్యానీ తినో లేదా ఏదైనా తిని మాట్లాడు, ఎక్కడ చేశారండి, ఎవరు చేశారండి? పలాని క్యాటరింగ్ అండి, లేకపోతే పలానోళ్ళు అండి. ఓహో అటైతే ఈసారి వాళ్ళ దగ్గర నేను చేయించుకోవాలి మా ఫంక్షన్కి అని ప్రజలు జనరల్గా మాట్లాడుకుంటున్నట్లుగా మొదట మంచి రసము పోస్తారు. అది రసం పోయడంలో మొట్టమొదటి. అంటే రసం పోయడం అంటే నేను మన భారతదేశంలోని వివాహాల్లో చింతపండు రసం పోయడం గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ ద్రాక్షారసం పోయడం గురించి, అనగా సర్వింగ్ ద వైన్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ సర్వింగ్ ద బెస్ట్ వైన్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. అతడు మొదట దాన్ని అండర్లైన్ సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి, దేవుని స్తోత్రం, చాలండి. One of the 2 disciples who heard John's words and began to follow Jesus was a man named Andrew. మొదట ఆయన సహోదరుణ్ణి చూశాడు, సహోదరుని కనుగొన్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కనుగొనడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గుర్తించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూడడం. దేవుని స్తోత్రం. నువ్వు సహోదరులను చూస్తున్నావా? వాళ్ళ బాగోగులు చూస్తున్నావా?
నువ్వు పొందినటువంటి అనుభవాన్ని వాళ్ళకి అందించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు పొందుకునే ఆత్మానుభవం వారికి కలగాలి అన్నట్టుగా నీలో ఏమన్నా ఆత్మభారం ఉందా? సహోదరులు చూస్తున్నా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ మంచి రసం పోయడం. రెండోది సహోదరులను చూడడం. సహోదరులను అక్షార్థంగా చూడమని కాదు, వాళ్ళ లోపాలు చూడమని కాదు, వాళ్ళని చూడడం అంటే వాళ్ళ అవసరతలు చూడడం కావచ్చు. ప్రతి వాని సొంత కార్యములు చూస్తున్నాడు, ఎవడు ఇతరుల కార్యములు చూడడం లేదని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 3, 4 వచనాలు. ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించు నీళ్లు కదిలించడం, స్టిరింగ్ ఆఫ్ ది వాటర్స్ కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడనను బాగుపడును. Hundreds of sick people were lying under the covered porches, the paralyzed, the blind, the crippled, all of them waiting for their healing. For an angel of God periodically descended into the pool to stir the waters, and the first one who stepped into the pool after the water swelled would instantly be healed. దేవుని స్తోత్రం. మొదట దిగువాడు, మత్తుగా, మెత్తగా, స్లోగా, మెల్లగా అందరూ దిగిన తర్వాత దిగిన వాడని కాదు, మొదట దిగువానికి బాగవుతుంది. మొదటి దిగువాడు కుంటివాడైనా, మొదటి దిగువాడు గుడ్డివాడైనా, మొదటి దిగువాడు ఎవరైనా కానివ్వండి, దేవదూత నీళ్లు కదిలించిన తర్వాత మొదటి దిగువాడు వాడికి బాగైపోతుంది. మిగతా వెనకాల ఉండే వాళ్ళందరికీ స్వస్థత లేదు. స్వస్థత మరో సందర్భానికి వాయిదా పడింది. దేర్ హీలింగ్ ఆర్ దేర్ బ్లెస్సింగ్ వాజ్ పోస్ట్పోన్డ్. ఇది అక్కడ జరుగుతున్న విషయం, బేతస్తా దగ్గర జరుగుతున్న విషయం. మొదటి సంగతులు, మొదట స్వస్థత కొరకు దిగడం, స్వస్థత కొరకు ప్రయత్నించడం, స్వస్థత కొరకైన ప్రయత్నం మనం ఆలోచిస్తున్న విషయాలు. మొదటి సంగతులు ఏంటి అంటే మంచి రసం పోయడం, మొదటి సంగతి సహోదరుని చూడడం, మొదటి సంగతి స్వస్థత కొరకు దిగడం. 4వ విషయం యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి చాలండి. Angry, they kept insisting that he answer their questions. So Jesus stood up and looked at them and said, let's have the man who has never had a sinful desire throw the first stone at her. మీలో పాపము లేనివాడు అని రాయబడింది, కానీ ఇక్కడ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో లెట్స్ హ్యావ్ ద మ్యాన్ హూ హ్యాస్ నెవర్ హ్యాడ్ ఎ సిన్ఫుల్ డిజైర్. ఎప్పుడు లేకపోతే ఏనాడు పాపపు ఆలోచన, పాపపు లేకపోతే తలంపు లేనివాడు. గ్రీక్ వర్డ్ అనమర్టాటోస్. అనమర్టాటోస్ అంటే దాని అర్థం పాపమని కాదు, పాపం అనే దానికన్నా మించిది ఏ సిన్ఫుల్ డిజైర్. అక్కడ ఉపయోగించబడిన మాట పాపము అని కాదు, పాపపు ఆలోచన. అనగా మీలో పాపపు ఆలోచన లేనివాడు మొదట ఆమె మీద రాయండి. మొదట ఎవరు రాయి వేయాలంటే, రాయి వేయడానికి ఎవరు అర్హుడు అంటే పాపం చేయనివాడని కాదు, పాపపు ఆలోచన లేనివాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదట వాడే రాయి వేయండి. అక్కడ రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ప్రతి వాడిలో పాపం ఉంది, ప్రతి వాడిలో పాపపు ఆలోచన ఉంది అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. ఒకరి మనస్సాక్షి ఊరోళ్ళందరినీ గద్దించిందని కాదు, ఎవరి మనస్సాక్షి వారిని గద్దించింది. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నా మనస్సాక్షి నిన్ను గద్దించదు, నీ మనస్సాక్షి నన్ను గద్దించదు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాట రాయిని విసరడం, రాయిని వేయడం అనగా శిక్షను అమలు చేయడం, అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. దేవుడు చెప్పినట్టు ఆజ్ఞను, మోషే ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞను నెరవేర్చడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం రాయిని విసరడం.
ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి వారు నీవెవరు అని ఆయనను అడగగా యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచున్నానో వాడినే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మొదట్లో చెప్పింది ఒకటి, మధ్యలో చెప్పింది ఒకటి, ముగింపులో చెప్పేది ఒకటని కాదు. మొదటి నుంచి ఏం చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో దే ఆస్క్డ్ హిమ్ ప్లెయిన్లీ, హూ ఆర్ యూ? ఐ ఆమ్ ద వన్ ఐ హ్యావ్ ఆల్వేస్ క్లైమ్ ఇట్ టు బి. జీసస్ రిప్లైడ్. జీసస్ యొక్క రిప్లై చూడండి. మొదటి నుంచి నేను ఎవరినని చెప్పుకుంటున్నానో ఆయన్నే. నేను మాట మార్చలేదు. మధ్య భాగంలో ఉన్నాడు, అయినప్పటికీ మాట మార్చలేదు. ముగింపులో కూడా ఆయన మాట, నేను అప్పుడు చెప్పింది పొరపాటున చెప్పాను, తొందరలో చెప్పాను, ఏదో ఊరినే చెప్పానులేండి, నేను ఆయనని, ఆయన నేనేం కాదు, ఆయన వేరు నేను వేరు అని మాట మార్చలేదు. మాట మార్చజాలని దేవుడు, అబద్ధం ఆడజాలని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐదో విషయం చెప్పుకోవడం, క్లెయిమింగ్, ఆరోపించుకోవడం, తాను ఏమై ఉన్నాడనే ప్రకటన చేయడం. మొదటి నుంచి చెప్పుకుంటున్నాడు. నేరుగా చెప్పుకోవడం లేదు, ప్రత్యక్షం చెప్పుకోవడం లేదు, పరోక్షంగా కూడా చెప్పుకుంటారు. ఇతరులు చెప్పుకుంటున్నారు, ఇతరులు చెప్తున్నారు. తన అద్భుత కార్యములు, తాను చేస్తున్న కార్యాలు, తాను ఎవరో సాక్ష్యం ఇస్తున్నాయి ప్రజలకి. తాను నీళ్ల మీద నడవడం, తాను నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం, ఇవన్నీ ఆయన ఎవరో అనేటువంటి అవగాహనను వారికి కలిగిస్తున్నాయి. కాబట్టి ఆయన ఎవరు అనేది, నేను ఎవరినబ్బా అనేటువంటి ఐడెంటిటీ క్రైసిస్ యేసు ప్రభువులో లేదు. అస్తిత్వ సంక్షోభము ఆయనలో లేదు. ఆయన చెప్పుకుంటూ ఆయన యొక్క క్లెయిమింగ్ మాత్రం మొదటి నుంచే ఉంది. ఆరో విషయం యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరును సాక్ష్యమిత్తురు. మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు, మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మీరు మొదటి నుంచి నాతో కూడా ఉన్నవారు. ఇన్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ విత్. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి మీరు ఉన్నవాళ్ళు. అండ్ యూ విల్ టెల్ ఎవ్రీవన్ ద ట్రూత్ అబౌట్ మీ, ఫర్ యూ హ్యావ్ వాక్డ్ విత్ మీ ఫ్రమ్ ద స్టార్ట్. అనగా స్టార్టింగ్ నుంచి మీరు ఉన్నవాళ్ళు, ప్రారంభం నుంచి ఉన్నవాళ్ళు. మీరు మొదటివారు కడపటివారు అవుతారని చెప్పేసి వాళ్ళు కడపటి వాళ్ళు కాలేదు. మొదటి వాళ్ళుగానే ఉన్నారు. కడపటి లేకపోతే కాలం వచ్చినప్పటికీ కూడా మొదటివారుగానే ఉన్నారు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయము ఆరో విషయం, శిష్యత్వములో ఉండడం. బీయింగ్ ఇన్ డిసైపుల్షిప్, దట్స్ ద ఫస్ట్ థింగ్. ద ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ శిష్యత్వంలో ఉండడం. అనగా శిష్యత్వంలో మొదట్లో ఉండడం, లేకపోతే మన జీవితంలో మొదటిగా లేకపోతే ఉండాల్సినటువంటి మొట్టమొదటి అనుభవము శిష్యత్వం అనుభవం అయి ఉండాలి. అనగా ఒక విశ్వాసీ జీవితంలో శిష్యత్వపు అనుభవం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిష్యులుగా ఎదగాలి. ఏడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనం. 20వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. చాలండి. When the other disciple who had reached the tomb first went in, and after one look he believed. After one look, ఒక్క చూపుతోనే, ఒక్కసారి చూడంగానే నమ్మాడు, విశ్వసించాడు. దేవుని స్తోత్రం. మొదటగా వచ్చి విశ్వసించడం, వచ్చి నమ్మడం. ఎందుకు మొదటిగా వచ్చాడు? మొదటిగా రావాల్సినట్టు అవసరం ఏంటి? మొదటిగా వచ్చాడు అంటే రావడానికి కారణం ఏంటంటే ఆయనలో ఏదో యాంగ్జైటీ, ఏదో ఆందోళన, లేదా ఏదో కుతూహలం, ఏదో క్యూరియాసిటీ. తెలుసుకోవాలి ఏంటిది, సమాధి దగ్గర ఏముంది, సమాధిలో ఏముంది, 3 రోజులు అయిందే, ఏంటిది. రాయుని దొల్లించడం అనే దాని గురించి కాదు ఆయన ఆలోచించేది. సమాధిలో ఆయన లేడు అనే సంగతి ఆయనకు అర్థమైపోయింది. కానీ ఎందుకు లేడు, ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం ఆయన చెప్పలేని పరిస్థితి. సరే, దేవుని స్తోత్రం. ఏదేమన్నప్పటికీ వాటికి మనం వెళ్ళలేదు. నా మాటలు నేను ముగించేస్తున్నాను. 7 విషయాలు, మొదటి సంగతులు.
మంచి రసం పోయడం, సహోదరుణ్ణి చూడడం, స్వస్థత కొరకు దిగడం, రాయిని విసరడం, చెప్పుకోవడం, శిష్యత్వంలో ఉండడం, తర్వాత వచ్చి విశ్వసించడం. ఈ 7 విషయాలు మొదటి సంగతులు. నీ జీవితంలో మొదటి సంగతులకి ఏమైనా ప్రాధాన్యత ఉందా? మొదటి సంగతులను మధ్య సంగతులుగాను, ముగింపు సమయపు సంగతులుగాను భావించావా? స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక భోజనం చేసేటప్పుడు మొదట చేయాల్సినవి మొదట చేస్తాం. స్టార్టింగ్లోనే పెరుగునమో లేకపోతే స్టార్టింగ్లోనే మధ్య కలుపుకుందా తినడం ఇటువంటి చేయం. మనం భోజనాల విషయంలో మొదటి సంగతులకి మనం మొదటే ప్రాధాన్యత ఇస్తాం. నీ జీవితంలో మొదటి వ్యక్తి ప్రభు. నీ జీవితంలో చాలామంది వ్యక్తులు వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మొదటి వ్యక్తి ప్రభు. ఆత్మ సంబంధంగా మొదటి వ్యక్తి ఆయనే. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మొదటి సంగతులకు మేము ప్రాధాన్యతనివ్వాలని, అనగా ప్రాముఖ్యమైన సంగతులకు ప్రాముఖ్యతనివ్వాలని, ఆత్మ సంబంధమైన సంగతులకు మేము ప్రాధాన్యత ఇవ్వాలని. ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యములైనవో వాటికి మేము ప్రాధాన్యతనివ్వాలని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మీరు మాకు నేర్పించిన పాఠముల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా. మొదట మంచి రసం పోయడం, మొదట సహోదరుని కనుగొనడం, మొదట స్వస్థత కొరకు దిగడం ప్రభువా, మొదటి నుంచి చెప్పుకోవడం, మొదటి నుంచి శిష్యత్వంలో ఉండడం, ఇలాంటి వేరు వేరు విషయాలు 7 విషయాలు మేము ఆలోచించడానికి మీరు మాకు సాయం చేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ ప్రభువా, మీరు మాకు నేర్పించిన ప్రతి పాఠం కొరకే మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మమ్మల్ని దీవించుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.